నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంలో 1943 అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో అత్యంత ఘనంగా నేతాజీ సాధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం భారతదేశం కోసం నేతాజీ వెన్నుదన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్ధపడిన యోధురాలు నీరా ఆర్యాను స్వాతంత్రం అనంతరం భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్లను స్మరించుకున్నారు. నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినం 1943 అక్టోబర్ 21 తేదీ అని ఈ రోజున నేతాజీ సారథ్యంలో అధికారికంగా భారతీయ పాలన అధికారంలోకి వచ్చిందని, ఈ రోజు భారతీయుల వీరోచిత పోరాటాలకు నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజు నేటి రోజు. అప్పటికి కొంతమంది భారతీయ బ్రిటిష్ వారి మోచేత్ర నీళ్లు తాగిన ఆనాటి కాంగ్రెస్ అధినేతలు భారతీయుల ప్రాణత్యాగాలతో నేతాజీ ప్రకంపనలతో సాధించిన స్వాతంత్రాన్ని ఎలాగైనా మరుగున పెట్టాలని బ్రిటిష్ వారితో కుట్రలు సాగించి ఈ వీరోచిత దినంను చరిత్ర పుటల్లో కనుమరుగయ్యేలా విధంగా కుట్రలు చేశారు. ఈరోజు భారతదేశానికి చారిత్రక వాస్తవాలలో అనేక అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల్ని వెలికితీసి ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, నేతాజీ సారథ్యంలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆనాటి స్వాతంత్రం సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. భారతదేశం మొత్తం మీద ఈ నేతాజీ సాధించినటువంటి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది. ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ 21 ఒక గొప్ప దినంగా స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. అదేవిధంగా ఆగస్టు 15 అనేది ప్రకటించుకున్నటువంటి రోజు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించినటువంటి రోజు. కానీ బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకున్నటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగున పడేశారు. కానీ ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకున్నటువంటి రోజుని గొప్పగా స్మరించుకొని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తున్నాం. అక్టోబర్ 21 స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.